ఆగ్రా జనాన్ని ఇప్పుడు భయపెడుతోంది దొంగలో దోపిడీదారులో కాదు, కోతులు. రోడ్డు మీద కారు పోతుంటే చాలు జుమ్ అంటూ కారుపైకి దూకుతున్నాయి. బండి నడిపేవాడికి చెమటలు పట్టిస్తున్నాయి. కోతుల దెబ్బకు భయపడి ఇంట్లో కూర్చుందామనుకున్నా ఊరుకోవడం లేదు వానర సైన్యం. స్పైడర్ మ్యాన్ ఎక్కినట్లు తాడు పట్టుకుని ఇంటి మీదకు ఎగబాకుతున్నాయి. పోనీ అదిలిద్దామా అంటే ఒకటి కాదు రెండు కాదు, గుంపులు గుంపులు. ఎటు చూసినా కోతులే కోతులు. ఏమంటే ఎక్కడ మీద పడతాయోనని భయంతో ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు జనం. కోతులు వెళ్లేంత వరకు అలా ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు. ఏ వీధిలో చూసినా ఇప్పుడు గుంపులు గుంపులుగా వానర సైన్యమే. కోతుల దెబ్బకు భయపడి ఇళ్లకు జాలీలు ఏర్పాటు చేసుకున్నారు సామాన్య జనం. సాయంత్రం అవగానే సరదాగా గల్లీ క్రికెట్ ఆడే కుర్రాళ్లు ఇప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కోతుల దెబ్బకు భయపడి ఇళ్లలోనే టైంపాస్ చేస్తున్నారు. బుద్ధిగా చదువుకుందామని స్కూలుకు పిల్లలు బయలుదేరితే చాలు మీద పడి కరుస్తున్నాయి. దీంతో స్కూల్కు డుమ్మా కొట్టి రెస్ట్ తీసుకుంటున్నారు చిన్నారులు. రోడ్ల పక్క పళ్లమ్ముకుని బతుకు బండి నడుపుకునే వారికి నరకం కనిపిస్తోంది. సడన్ గా పళ్ల బుట్టలపైకి దూకుతున్నాయి కోతులు. అంతా చిందరవందర చేసేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు పళ్ల వ్యాపారులు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పట్టించుకోవాలంటున్నారు ఆగ్రా జనం. దగ్గరలోని జూకు కోతులను తరలించాలని అధికారులను కోరుతున్నారు. हजारों की संख्या में बंदरों ने डेरा डाल रखा है। लोग घरों के अंदर कैद होके रह गए हैं। खुले हुए उनके जो जंगले थे जहां से वो बाजार का नजारा देखते थे, बंदरों के कारण उन्होंने वो जालियां लगवा के घरों को बंद कर दिया है। कुल मिलाकर घरों के अंदर कैद होके रह गए हैं। छतों पर बैठ नहीं पाते हैं। शाम को बच्चे बाहर आंगन में खेल नहीं पाते हैं। चारों तरफ बंदरों का आतंक है। जब चाहे इसको काट जाए बंदर। ఆగ్రా జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వానర సైన్యం.